हरे कृष्ण। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మన ఆరోగ్యానికి గోసేవకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. 1935లో భారతదేశంలో సుమారుగా 120 కోట్లు ఆవులుండేవి. మనుషులు భారతదేశంలో ఆ టయానికి 30 కోట్ల మంది ఉండేవాళ్ళు. అంటే మనకి 4 రెట్లు ఆవులు ఉండేవి అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఆవులు 30 కోట్లు ఉన్నాయి. ఆ నిష్పత్తి తేడా జరగడం వల్ల ఏం జరిగిందంటే కరోనా లాంటి వ్యాధులు మన భారతదేశంలోకి వచ్చేసాయి. దానికి కారణం ఏంటంటే ఆవు ప్రపంచంలో ఏ జంతువు చేయని ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంది ఆవుకి. ఆవు ఆక్సిజన్ తీసుకుంటుంది, వదిలేది కూడా ఆక్సిజనే. ఏ జంతువు ఆక్సిజన్ వదలదు, కార్బన్ డైఆక్సైడ్ వదిలిద్ది. కానీ ఆవు దగ్గర తీసుకునేది ప్రాణశక్తే, ఇచ్చేది కూడా ప్రాణశక్తే. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్న బ్యాడ్ పొల్యూషన్ గాలి మొత్తం ఆవు బయటికి పంపించే ఆక్సిజన్ వల్ల మొత్తం క్లీనింగ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఆవులు తగ్గిపోవడం వల్ల, ఈ ప్రాసెస్ జరగకపోవడం వల్ల కరోనా అనే వ్యాధులు కూడా మన భారతదేశంలో ప్రవేశించగలిగినాయి. ఇదివరకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇలా ఆవుల్ని కాయడానికి వెళ్ళేటప్పుడు ఆయన వెనకాల 2 లక్షల ఆవులు ఆయన వెనకాల వెళ్తూ ఉండేవి అన్నమాట. అంటే అప్పుడు అంత గోసంపద ఉండేదన్నమాట. మనం ఏ శుభకార్యం చేయాలన్నా గోపంచకాన్ని వాడతాం, ఆవు పేడతో ఇల్లు అలుకుతాం. అంటే బ్యాక్టీరియా ఏమి ఇంట్లోకి రాకుండా హెల్తీగా ఉంటుందని. ఆవు పాలు తాగేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ మనకి గేదె పాలను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆవు పాలకి గేదె పాలకి తేడా ఏంటో చెప్తాను. ఆవు తెల్లగా ఉంటుంది, గేదె నల్లగా ఉంటుంది. సో తెల్లగా ఉండేది చిహ్నం ఏమంటే జ్ఞానానికి, ఒక మంచికి చిహ్నం. బ్లాక్ అనేది బ్యాడ్కి చిహ్నం, అజ్ఞానానికి చిహ్నం. సో మనం గేదె పాలు తింటే అజ్ఞానం తాగితే అజ్ఞానం వచ్చింది, ఆవు పాలు తాగితే జ్ఞానం వచ్చింది. ఆవుకి పైన మోపురం అని ఒకటి ఉంటుంది, గేదెకి అది ఉండదు అనమాట. ఆవు ఏం చేసిందంటే సూర్యకాంతిని తీసుకొని దాని లోపల ఉన్న పాలని ప్యూరిఫై చేసింది. గేదె అలా చేయలేదు. అలా చేయకపోవడం వల్ల గేదె పాలు తాగడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. సో ఆవుని మనం గోమాతగా ఎందుకు చూస్తామంటే ఆవులో 30,000 దేవతలు ఉంటారు. గోవు అందరికీ పూజనీయమైన జంతువు. సో ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్న ఆవుని మనం పూజించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. గోవును దేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని, మనం గోసేవ ఒకవేళ చేయలేకపోయినా గోసేవ చేసే వాళ్ళకి సహాయం చేయటం వల్ల మనకి ఆయురారోగ్యాలు వస్తాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి. గోసేవ చేయండి, తరించండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.